హలో గాయస్, దిస్ ఇస్ గాయత్రి కృష్ణ. ఈరోజు పౌర్ణమి రోజు మీకు మీ లైఫ్లోకి ఏమొస్తుంది చూద్దాము. మీ లైఫ్లోకి పౌర్ణమి రోజు ఏం రాబోతుంది చూద్దాం. ఓకే, పాజిటివ్ చేంజెస్ ఏం రాబోతున్నాయి మీ లైఫ్లోకి ఈ పౌర్ణమి రోజు. లెట్ us see. ఓకే, చాలామంది పాస్ట్ సిచ్యువేషన్స్లో చాలా హర్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఆ ఎనర్జీలో నుంచి మీరు బయటకు వస్తారు వెరీ సూన్. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో చాలామంది బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం అవుతున్నట్లుంది. కొంచెం నెగిటివ్ అవుతున్నారు అండ్ అగైన్ పాజిటివ్ కూడా అవుతున్నారు. బట్ ఇంక నుంచి మీరు బ్యాలెన్స్ చేసుకొని ఇమోషన్స్ని కానీ లేదంటే ఏదైనా సిచ్యువేషన్స్లో మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే అందులో నుంచి మీరు బయటకు వచ్చి డెసిషన్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ కొంతమంది చాలా ప్లానింగ్ అండ్ ప్లాటింగ్ తోటి మీ కెరియర్లో ముందుకు వెళ్తారు అండ్ యు ఆర్ గెటింగ్ ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ. చాలామందికి డబ్బులు, కెరియర్ చాలా స్టెబిలిటీ వస్తుంది. హార్డ్ వర్క్ కూడా మీరు చేస్తారనేది క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ మీరు హార్డ్ వర్క్ చేస్తున్నట్లయితే కనుక పాస్ట్లో మీకు దాని రిజల్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ఏదైనా సిచ్యువేషన్ గురించి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే మీకు క్లారిటీ కూడా వస్తుంది అండ్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ సమ్ రైట్ డెసిషన్ అబౌట్ దాట్. అండ్ ఒకవేళ మీకు ఎవరిదైనా కాన్ఫ్లిక్ట్స్ అవుతున్నట్లయితే ఎవరి గురించి అయినా మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నట్లయితే ప్లీజ్ ఆ నెగిటివ్ థాట్స్లోంచి మీరు బయటికి వచ్చేసి మీ పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు సక్సెస్ సాధించడం ఇక్కడ కనిపిస్తుంది. చాలామందికి నాకు పెళ్లి విషయంలో కనిపిస్తుంది ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నట్టు. సో మీరు పెళ్లి విషయంలో ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు అనేది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఐ కెన్ సీ, కొంతమంది చాలా దేవుడికి దగ్గరగా వెళ్తున్నారు, అంటే స్పిరిచువల్ సైడ్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. మీరు స్పిరిచువల్ సైడ్ కనుక వెళ్తున్నట్లయితే, ఒకవేళ కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే ఏంటిది నాకు అర్థం కావట్లేదు అన్నట్లు, మీరు దేవుడికి ఎప్పుడైతే దగ్గర అవుతారో కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, గో విత్ ద ఫ్లో. మీకు ఎలా చేయాలనుకుంటే అలా చేయండి, బట్ లో ఎనర్జీలోంచి మాత్రం బయటికి వస్తే కనుక మీకు అన్ని విషయాల్లో క్లారిటీ వస్తుంది. హార్డ్ వర్క్ చేస్తే కనుక సక్సెస్ డెఫినెట్లీ మీకు వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నెగిటివ్ కొంతమంది అవుతున్నారు, ఆ నెగిటివ్ ఎనర్జీలోంచి బయటికి వచ్చి పాజిటివ్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడానికి రెడీ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.